హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్‌లో తెలియపరచండి. ఇక్కడ నేను కనిపించట్లేదని చెప్పని అనుకుంటున్నారా? వినిపించేది నేనేనండి. కనిపించేది మాత్రం మా అక్కోళ్ళ పాప అనమాట. ఇక్కడ నేను ఎందుకు కనిపించట్లేదంటే వీడియో తీసేది నేనే కదా! మరైతే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మేము బిర్యానీ తిన్నామండి. ఇక్కడ ఫస్ట్ బిర్యానీ ఎందుకు తిన్నామంటే ఇతను రిక్వెస్ట్ చేస్తున్నాడనమాట. మేము ఈ షాప్ పెట్టి 3 డేస్ అవుతుంది. ప్లీజ్ మీరు టేస్ట్ చేయండి బిర్యానీ. మీకు నచ్చితేనే లోపలికి వెళ్ళి తినండి మేడం. ఒక్కసారి టేస్ట్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అని చెప్పని అతను రిక్వెస్ట్ చేస్తున్నాడనమాట. మేము టేస్ట్ చేసాం. మాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. తర్వాత లోపలికి వెళ్ళి తిన్నామండి. బిర్యానీ అయితే సూపర్ ఉందనమాట. అక్కడ బిర్యానీ ప్లేట్ వచ్చి 150 తీసుకున్నారు. ఇక్కడైతే చాలా వెరైటీ బిర్యానీలు ఉన్నాయండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. బొంగు బిర్యానీ అని, కొండ బిర్యానీ అని చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ప్లేట్ 150 తీసుకున్నారని చెప్పాను కదా బిర్యానీ. అయితే మేము 5గురు ఉన్నాము. ఒకే ఒక ప్లేట్ తీసుకున్నామండి. ఎందుకంటే ముందు ఇంకా చాలా ఉంటాయి కదా, తినాలి, కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నాం అనమాట. ఈ బిర్యానీలో ఏమేమి వెరైటీలు పెట్టారంటే చికెన్ ఫ్రై అండి, అంటే ఫ్రై చికెన్ పెట్టారు. తర్వాత చికెన్ కర్రీ పెట్టారు. తర్వాత వచ్చేమో ఫ్రాన్స్ గోంగూర ఇచ్చారు. తర్వాత ఆనియన్ లెమన్ పెట్టారు. తర్వాత గ్రేవీ కూడా ఇచ్చారండి. అది మీకు చూపించలేకపోతున్నాను అనమాట. 150కి ఇన్ని వెరైటీస్ పెట్టారండి. అదే మనం ఏ రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నా సరే చాలా ఇంత పొడుగు బిల్లు పెడతారు కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. చాలా బాగుందనమాట. అయినా సరే మేము ఒక్క ప్లేట్ తీసుకొని 5 మెంబర్స్ తిన్నాము. తర్వాత ఇంకా అలా తినేసి అలా నడుచుకుంటా వెళ్ళాము. చాలా అంటే చాలా సందడిగా ఉంటుందండి. భలే ఉంటుందనమాట. చాలా బాగుంటుంది. నాకు తెలిసి సాయంకాలం 7 దగ్గర నుంచి తెల్లారే 4-5 వరకు ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అంతగా తెలియదండి. విజయవాడలో ఉండి కూడా ఈ ఫుడ్ కోర్ట్‌కి రావడం నేను సెకండ్ టైం అనమాట. తర్వాత ఇంకా మేము అలా నడుచుకుంటా వెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చెప్పుకున్నాము. మేము 5గురం చెప్పుకొని తిన్నాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి. అది ఎలా చేస్తారు ఏంటని చెప్పి నేను ఆ వీడియో కూడా తీశాను. అసలు మేము ఈ ఫుడ్ కోర్ట్‌కి రావడానికి చాలా అంటే చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఫ్లాష్ బ్యాక్ అంటే అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమి లేదులెండి. చిన్న షార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట. అదేంటో అనేది మీరు వీడియో చివర్లో చూడండి. నిజంగా మనం అనుకుంటాం గానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో హైజీనిక్‌గా ఉంటుంది, బాగా నీట్‌గా చేస్తారని చెప్పని అనుకుంటాం గానీ కాదండి, అది రాంగ్ అనమాట. ఎందుకు అనంటే అన్ని రెస్టారెంట్స్‌కి నేను చెప్పట్లేదండి. కొన్ని ఉంటాయి. కొన్ని హైజీనిక్‌గా నీట్‌గా ఉంటాయి. కొన్ని ఉండవండి. కానీ మనం చూసి చాలా జాగ్రత్తగా ఫుడ్ కదండి ఏదైనా సరే, ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. మరి ఈ రోడ్ సైడ్ ఫుడ్ కూడా మరి జాగ్రత్తగా చేస్తారా, హైజీనిక్‌గా చేస్తారా అని చెప్పి మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు, కామెంట్ పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదండీ, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా రెస్టారెంట్స్, అన్ని రెస్టారెంట్స్ నేను చెప్పట్లేదు. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా అంతేనండి. కొన్ని రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా నీట్‌గా చేస్తారు. కొన్ని నీట్‌గా ఉండవు. అన్నిటిని మనం తప్పులు పట్టలేం కదా. మనం అలాగని రెస్టారెంట్స్‌కి వెళ్ళి తిన్నా సరే చాలా అవుతుందండి. మినిమం ఒక 3000 పైనే అవుతుందన్నమాట 5 మెంబర్స్ వెళ్ళి తింటే. అదే ఫుడ్ కోర్ట్‌కి వచ్చి మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి మేము ఎంత బిల్ చేసాం అనుకుంటున్నారు మీరు? గెస్ చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. నేను అప్పుడు మీకు రిప్లై ఇస్తానన్నమాట. తప్పకుండా నాకు కామెంట్‌లో చెప్పండి. మేము ఎంత బిల్ చేసామనేది మీరు నిజంగా షాక్ అవుతారు చెప్తే. చాలా అంటే చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ బాగుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫాలుదా చెప్పాము, అది బాగుంది. చాలా టేస్ట్‌గా ఉందనమాట. అక్కడ మా అక్క ఎందుకు నవ్వుతుందనంటే, ఇలాగే విజయవాడ వచ్చినప్పుడల్లా తిని నేను ఒక 2, 3 కిలోలు పెరిగి వెళ్తున్నానని చెప్పి నవ్వుతుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది.
అలా ఐస్ క్రీమ్ తినేసి ముందుకు అలా నడుచుకుంటూ వస్తే ఇంకా షవర్మా కనిపించిందండి. అంటే నేను సెకండ్ టైం అని చెప్పాను కదా, ఫస్ట్ టైం కూడా ఇతని దగ్గరికే వెళ్ళి తిన్నాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉందన్నమాట షవర్మా. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా వెతుక్కుంటా అక్కడికే వెళ్ళాము. మేము 5గురు షవర్మా ఎన్ని చెప్పామని చెప్పని అడగరే, ఒకటి చెప్పామండి. ఆ ఒక్కటి మేము 5గురు షేర్ చేసుకొని తిన్నాం అనమాట. చూస్తున్నారు కదా, టైం వచ్చి నైటు 10:30 అయింది. ఇంకా మేము ఫుడ్ కోర్ట్లోనే ఉన్నాము. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి షవర్మా అయితే. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఫుడ్ కోర్ట్ పేరు, ఒక పాట అండి అది. అదేం పాట అనేది నాకు కామెంట్లో చెప్పండి. భలే నవ్వుకున్నాం అనమాట. చాలా వెరైటీగా పెట్టారు ఈ ఫుడ్ కోర్ట్ పేరు అని చెప్పి. మామిడికాయ ఎలా ఉంది ఫ్రెండ్స్? పుల్లగా ఉందా, రకరకాలుగా ఉందా? అవునా, బాగుందా లేదా ఇంతకి? అవునా, బాయ్ చెప్పు అందరికి. మేము బాగా ఎంజాయ్ చేసాం, బాగా తిన్నాము. రేపు పొద్దున్న దాకా అరగదు. పొద్దున్న దాకా అడగదు ఫ్రెండ్స్, ఇంకా అలానే ఉండాలి. కొంచెం ఎక్కువ తినకండి ఫ్రెండ్స్. ఎక్కువ తినింది ఫ్రెండ్స్. ఇదిగో బొజ్జు చూసారా, బొజ్జు చూసారా? ఏమేం తిన్నావు చెప్పు వాళ్ళందరికి. షవర్మా తిన్నా, గట్టికి చెప్పు. షవర్మా తిన్నా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఏం తిన్నాం? స్టార్టింగ్ నుంచా? బిర్యానీ తిన్నాం ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది. బిర్యానీ కాదు, స్టార్టింగ్ బొద్దింకల రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ అపోలో ఫిష్ తిన్నాము. తర్వాత తిన్నాక ఫుడ్ కోర్ట్ వచ్చాము. ఆ బిర్యానీ తిన్నాము. తర్వాత షవర్మా తిన్నాము. తర్వాత ఇంకేంటి డ్రై ఫ్రూట్ ఫాలుదా తిన్నాము. తర్వాత మామిడికాయ తిన్నాము. లాస్ట్ ఫినిషింగ్. కానీ బొద్దింకల బిర్యానీకి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎవరు వెళ్ళకండి ఫ్రెండ్స్. చైనా వాళ్ళు అయితే వెళ్తారు ఫ్రెండ్స్ అక్కడికి. ఏంటి వీళ్ళు బొద్దింకలు అంటున్నారు, తిన్నారా ఏంటి అని చెప్పి అనుకోబాకండి కొంపతీసి. ఈ బొద్దింకలే కారణం అనమాట మేము ఫుడ్ కోర్ట్కి రావడానికి. ఫస్ట్ మేము రెస్టారెంట్కి వెళ్ళామండి, బీచ్ రోడ్ క్రాస్ రెస్టారెంట్కి. అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ చికెన్ సూప్ చెప్పాము, తాగాము, బాగానే ఉంది. తర్వాత అపోలో ఫిష్ చెప్పాము. అపోలో ఫిష్ తినేటప్పుడు బొద్దింక కనిపించిందండి. ఇంక అంతే, ఇంకా అక్కడి నుంచి లేచిపోయాం అనమాట. అక్కడ గోలగోల చేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. బిల్ అయితే కట్టాములేండి. అసలు అక్కడ వాళ్ళు అయితే బిల్ కూడా మీరు కట్టకుండా ఉండాల్సిందని అన్నారు. అదేనండి ఈ బొద్దింకల మ్యాటర్. అర్థమైంది కదా ఇప్పటికైనా మీకు?